పూర్తితో నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన పిలుపు మేరకు మనం ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. మన గ్రామంలో ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకు చెందిన అన్ని కులాలు రేపు మన యార్లగడ్డ వెంకటరావు గారికి అసెంబ్లీకి, బాలశౌరి గారిని జనసేన మన పార్లమెంటుకి కూడా గెలిపించాల్సిన అవసరం ఉంది. గెలిపించి మనం అభివృద్ధికి చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇది ఇవాళ చాలా కీలకమైన తరుణం. ఇవాళ మనకి ఇంకా ఈ 30 రోజులే ఉంది, మనకి 33 రోజులు అని చెప్పారు, ఇంకా 32 రోజులే ఉంది. రేపు 18వ తారీఖు నోటిఫికేషన్ రాబోతా ఉంది. వచ్చినాక మనందరం ఐక్యంగా ఉండి ఈ శంఖారావం కానీ లేకపోతే ప్రజాకాలం కానీ ఏదైనా కానీ అల్టిమేట్గా ఈ రాష్ట్రంలో ఉమ్మడి తెలుగుదేశం, బీజేపీ, జనసేన ప్రభుత్వం రావాల్సిన అవసరం ఉంది. అట్లాగే గండవరం నియోజకవర్గంలో మనకందరికీ నీతి నిజాయితీకి నిలువుటద్దంగా ఉన్నటువంటి యార్లగడ్డ వెంకటరావు గారిని అత్యధిక మెజార్టీ తీసుకురావాలా. అట్లాగే ఉమ్మడి జనసేన, టీడీపీ, బీజేపీ అభ్యర్థి పార్లమెంట్కి బాలశౌరి గారిని కూడా మనం తీసుకురావాల్సిన అవసరం ఉంది. వీళ్ళని గెలిపించడం ద్వారా మన గ్రామంలో ప్రధాన సమస్యలైనటువంటి మన వీరవల్లి ఆర్ఎన్బి రోడ్డు కానీ, వీరవల్లి రైల్వే గేట్ ఆర్ఓబి కానీ, అట్లాగే మనం ఇక్కడ మన వీరవల్లి నుంచి ఒట్టుకుడిపాటు రోడ్డు విస్తరణ కానీ, లేకపోతే వేలేరు లింక్ రోడ్డు కానీ, ఇంకా మిగిలినవన్నీ ఉన్నాయి. ఏదైనా సింగనగూడెంలో మిగిలిన పనులు కానీ ఇంకన్నీ కూడా మనం ముందు తీసుకెళ్దాం. అట్లాగే ఎట్టివాగు మీద బ్రిడ్జ్ కానీ, ఇంకా ఇవన్నీ కూడా మీరు మనం ఏదైతే సమస్యలు ఉన్నాయో మనం 180 మందికి ఇళ్ల స్థలాలు కానీ వచ్చే జనసేన, తెలుగుదేశం, బీజేపీ, జనసేన ప్రభుత్వంలో మనం 6 ఎకరాలు కొనటం ఖాయం. 180 మందికి ఇళ్ల స్థలాలు ఇవ్వటం ఖాయం అని చెప్పి మీకు మనం చేస్తా ఉన్నా. ఇవే కాకుండా కళ్ళబొల్లి కబుర్లు నమ్మొద్దండి. ఇవాళ మనం రంగనగూడెంలో అభివృద్ధి చేసిందే తెలుగుదేశం పార్టీ గత 30 సంవత్సరాలుగా. అందులో ఏం డౌట్ అవసరం లేదు. రేపు 24, 29లో చేయబోయేది కూడా మనమే. 19, 24లో కుంటిపడిన అభివృద్ధిని 24, 29లో మనం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మీరు ముఖ్యంగా చెప్పాల్సింది సూపర్ 6 పథకాలు. ఇవన్నీ మీకు తెలిసినయే. ఏది ఆడబిడ్డ నిధి కానీ, లేకపోతే రైతులకి 20,000 కానీ, బీసీలకి రక్షణ చట్టం కానీ, లేకపోతే నిరుద్యోగులకి 3,000 కానీ, ఇవన్నీ కూడా. అన్నిటికంటే ముఖ్యమైనది పెన్షన్ 4,000 చేస్తామని చెప్పి మన కూటమి ప్రకటించింది. అది చెప్పాలి మీరు. అదే కాకుండా ముఖ్యమైన మన చంద్రబాబు గారు చెప్పారు, మన జాతీయ అధ్యక్షులు ఉమ్మడి మేనిఫెస్టో ద్వారా ఏమని, ఇప్పుడు ఏదైతే ఉందో ఇప్పుడు ఈ 3 నెలలు రేపు జూలైలో అధికారంలోకి వచ్చినాక ఈ 3 నెలలు